చలో విల్ గో విత్ సెక్షన్ 67. ఇది అసలు యూస్ లో లేదండి ఇప్పుడు. అప్పుడెప్పుడు ఆ 19th సెంచరీలో ఉండిన సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఇంబార్బ్ చేసుకున్న రూల్ అది. బట్ స్టిల్ ఐల్ రీడ్ దిస్ ఫర్ యూ. సెక్షన్ 67 చెబుతోంది, ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద ఆఫీషియల్ గజెట్ మేక్ రూల్స్ ఫర్ ఎనీ లోకల్ ఏరియా imposing conditions in respect of sale of any class of interest in land in execution of decrees for the payment of money where such interests are so uncertain and undetermined. ఇక్కడ దాకా ఆపుతాను. ఏం చెప్తోందంటే, ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ మనీ డిగ్రీలో, ఒక పర్టికులర్ ల్యాండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మనీ డిగ్రీలో, అంటే మనీ డిగ్రీస్ లోను డిహెచ్ఆర్ ఎవరైతే ఉండినారో ఆ జడ్జ్మెంట్ అటార్ యొక్క పర్టికులర్ ల్యాండ్ ఏమైతే ఉందో దాన్ని అటాచ్ చేసి అమ్మి తన ప్రొసీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పించమని అడిగారు అనుకోండి. ఆ ల్యాండ్ ఒక క్లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలో పడుతుంది అనమాట. ఇప్పుడు దాని వాల్యూ ఎంత అని అసెస్ చేయడం గవర్నమెంట్ కి కూడా ఇబ్బంది అయి ఉంటుంది. అప్పటికి అసెస్మెంట్ ఏమీ ఉండకుండా ఉన్న ఏరియాలోకి అటువంటి ల్యాండ్ పడింది అనుకోండి. ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ద్వారా దానికి ఆ పర్టికులర్ ల్యాండ్ యొక్క సేల్ కి సంబంధించి కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ ఏమైనా రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని చెబుతుంది అనమాట. రైట్, ఇది అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి నేను చెప్పాను కదా, అప్పుడు ఫ్రేమ్ చేసుకున్న రూల్. ఇప్పుడు ఇంత కాన్ఫ్లిక్టింగ్ ల్యాండ్స్ ఏమీ లేవండి. అంత గవర్నమెంట్ ప్రైస్ ఫిక్స్ చేయలేనన్ని ల్యాండ్స్ ఇప్పుడైతే ఏం లేవు. సో దిస్ ఇస్ నాట్ ఇన్ యూజ్ యాక్చువల్లీ. సో సబ్ సెక్షన్ 2 చెప్తుంది, వేర్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ద కోడ్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా. అప్పుడు కొన్ని ఏరియాస్ కి కోడ్ వర్తించేది, కొన్ని ఏరియాస్ కి కోడ్ వర్తించేది కాదు కదా. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాకి ఈ పర్టికులర్ కోడ్ కనుక అప్పుడు ప్రాచుర్యం అప్లికేషన్ లోకి తీసుకొని వచ్చి ఉండినప్పుడు ఎనీ స్పెషల్ రూల్స్ యాజ్ టు ద సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ వర్ ఎన్ఫోర్స్ దేర్. The state government may by notification the official gazette declare that such rules to be enforced by a like notification modify the same. అప్పటికి ఏవైనా ఇందాక చెప్పుకున్నాం కదా, పర్టికులర్ ఏరియాని ఫిక్స్ చేయడానికి గవర్నమెంట్కి ఏమి అథెంటికేట్ ఇదేమీ లేదు, సోర్స్ ఏం లేదనుకోండి. అటువంటిప్పుడు ఆ లోకల్ ఏరియాలో ఆ సేల్ కి సంబంధించి ఏమైనా కండిషన్స్ రూల్స్ ఏమైనా ఫాలో అవుతూ ఉండినారనుకో, అవి అప్లై చేసేవారు. అప్పటిదాకా ఏమేమి స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, కన్ఫ్యూజింగ్ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ ఉండినాయి అనుకున్నప్పుడు అప్పుడు కూడా డిస్పోజ్ ఆఫ్ చేస్తారు కదా. కానీ అప్పుడు ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేశారంటే, ఆ పర్టికులర్ లోకల్ ఏరియాకి సంబంధించి లోకల్ రూల్స్ ఏమైతే ఉండినాయో అవి ఫాలో అయ్యేవారనమాట. సిబిసి ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాకి కూడా సిపిసిని వర్తింప చేస్తే ఆ రూల్స్ బదులు ఈ ఈసీపీసీలో ఏమైతే రూల్స్ ఉండినాయో ఇందాక స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందని చెప్పుకున్నాం కదా, అవి వర్తింప చేస్తారు అని. Is subsection 2, and every notification issued in the exercise of the powers conferred by this subsection shall set out the rules so continued and modified. ఇప్పుడు అట్లా మాడిఫై చేసినవి ఏమైతే ఉన్నాయో లేదంటే అవే ఫాలో అవ్వాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కనుక ఏదైనా కండిషన్ విధిస్తే అవి వాటిని నోటిఫికేషన్ ద్వారా మెన్షన్ చేస్తారు అనమాట. అంటే అక్కడున్న లోకల్ రూల్స్ అడాప్ట్ చేసుకున్నా సరే, లేదంటే సిపిసి వాటిని మాడిఫై చేస్తూ సిపిసిని అప్లై చేస్తూ ఏమైనా కొత్త రూల్స్ కనుక స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తే అవైనా సరే వాటిని నోటిఫై చేస్తారు. ఎవ్రీ రూల్ మేడ్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి లేడ్ as soon as it is made after అదే అది ఫ్రేమ్ చేసుకున్న తర్వాత రూల్స్ ఏమైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని స్టేట్ లెజిస్లేచర్స్ దీనికి వస్తాయి కదా, దాని ఏమంటారు, సభలు కాన్స్టిట్యూట్ చేస్తాయి కదా, వింటర్ అండ్ సమ్మర్ సెషన్స్. అప్పుడు యాజ్ సూన్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నప్పుడు అందులోనైతే ఈ రూల్స్ పెడతారనమాట. అంటే అప్పటిదాకా ఓన్లీ రూల్స్ కింద ఉన్నవి చట్టం కింద ఫ్రేమ్ రూపొందించడానికి తీసుకొని వెళ్ళి స్టేట్ లెజిస్లేచర్ లో ప్రవేశపెడతారు. అది తర్వాత ఇఫ్ బోత్ ద హౌసెస్ ఆర్ ఓకే విత్ ఇట్ అండ్ గవర్నమెంట్ అసెంట్ వస్తే అది చట్టం అయిపోతుంది. ఇది దిస్ ఇస్ ఆఫ్ నో యూజ్ అండి. రైట్, this is section 67, and now we'll go ultimately into the distribution of the assets, which is the last provisions in the part of execution. Right, execution లో చాలా అంశాలు చదువుకున్నాం కదా. ఫైనల్ పార్ట్ ఏముంటుంది అందులో అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అని. అసెట్స్ ఏమైతే ఉండినాయో అవి పంచుతారని, ఏం అసెట్స్ ఎవరికి పంచుతారు అవన్నీ కింద ప్రొవిజన్ చదివితే మనకు అర్థమవుతుంది. 73 చెప్తోంది, proceeds of execution
ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను సేల్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన ప్రొసీడ్స్ ఏమైతే ఉన్నాయో టు బి రేటివ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డిగ్రీ హోల్డర్స్, ప్రపోర్షనేట్ రేట్ లోను డిగ్రీ హోల్డర్స్ అందరికీ పంచాలి అని చెప్పి చెబుతోంది. ఏం లేదు, సింపుల్ గా ఏం చెప్తుందంటే ఒక డిగ్రీ హోల్డర్ కి ఒక జడ్జ్మెంట్ కి అగెనెస్ట్ గా మల్టిపుల్ డిగ్రీస్ పాస్ అయి ఉండినప్పుడు, 2 కన్నా ఎక్కువ డిగ్రీస్ పాస్ అయి ఉండినప్పుడు, అంటే అక్కడ చాలా మంది డిగ్రీ హోల్డర్స్ ఉండినారనమాట, రైట్. ఉండినప్పుడు ఒక పర్టికులర్ డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూషన్ కి వెళ్ళి జడ్జ్మెంట్ డేటార్ యొక్క ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో అవి కోర్టులో తను అటాచ్ చేసుకొని ఉండినప్పుడు, ఇంకా సేల్ జరగక ముందే మిగతా డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉండినారో వారందరూ ఆ కోర్టుని అప్రోచ్ అయ్యి, అయ్యా మాకు ఎగెనెస్ట్ కూడా డిగ్రీస్ ఉన్నాయి, ఇదే జడ్జ్మెంట్ డేటార్కి ఎగెనెస్ట్ గా మీరు ఈ ప్రాపర్టీ అంతా అమ్మి ఒక డిగ్రీ హోల్డర్ కి ఇచ్చేస్తే మేము నష్టపోతాము, తో మామా రేషియోస్ లో ఏ రేషియోస్ లో అయితే మాకు డిగ్రీస్ పాస్ అయి ఉండినాయో ఆ రేషియో ప్రకారం వచ్చిన డబ్బుని పంచి పెట్టండి అని చెప్పి కోర్టుకి డిగ్రీ హోల్డర్స్ అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్పుడు కోర్టు అందరికీ వారి వారి రేషియోస్ లను, ఏ రేషియోలో డిగ్రీ పాస్ అయ్యిందో, ఎంతెంత అమౌంట్స్ పే చేయాలని రాసిందో మొత్తం అంత అమౌంట్స్ ఆ ప్రాపర్టీస్ అమ్మగా వస్తే అందరికీ సమానంగా పనిచేస్తుంది. ఎవరిది వాళ్ళకి, లేదు ఎక్కువ తక్కువలు ఏమైనా వచ్చి ఉంటే దాని ప్రకారం అడ్జస్ట్ చేసి పంచుతుంది అనమాట. ఇది క్లుప్తంగా ఆ సెక్షన్. విల్ రీడ్ వాట్ ద ప్రొవిజన్స్ ఇన్ డీటెయిల్ ఆర్. ఓకే, I'll read the section. Where assets are held by a court and more persons than one have, before the receipt of such assets, made application to the court for the execution of decrees, for the payment of money passed against the same judgment debtor, and have not obtained satisfaction thereof, the assets, after deducting the cost of realization, shall be ratably distributed among all such persons. అంత కలిపి చదివితే మనకి, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉండినారో వారికి లాంగ్వేజ్ అర్థం కాకుండా ఉంటే నేను సాగ్రిగేట్ చేసి చెప్తాను. వేర్ అసెట్స్ ఆర్ హెల్డ్ బై ఎ కోర్ట్ అంటే ఏ కోర్ట్, ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ ప్రొవిజన్స్ చదువుకుంటున్నాం కాబట్టి ఆ కోర్ట్ పర్టికులర్ గా ఎగ్జిక్యూటింగ్ కోర్టే, రైట్. వేర్ అసెట్స్ ఆర్ హెల్డ్, ఎవరి అసెట్స్ పట్టుకుంటుంది ఆ కోర్ట్? అసెట్స్ ఆర్ హెల్డ్ అంటే అసెట్స్ తన దగ్గర పెట్టుకుంది అని. ఎందుకు పెట్టుకుంటుంది? ఆబ్వియస్లీ అటాచ్మెంట్ ఫామ్ లో పెట్టుకుంటుంది కదా. ఎవరి అసెట్స్ పెట్టుకుంటుంది అంటే జడ్జ్మెంట్ డెటార్ అసెట్స్ పెట్టుకుంటుంది. సో ఏదైనా ఎగ్జిక్యూటింగ్ కోర్టు జడ్జ్మెంట్ డెటార్ యొక్క అసెట్స్ అటాచ్మెంట్ ఫామ్ లో పెట్టుకొని కనుక ఉండినప్పుడు, అండ్ మోర్ పర్సన్స్ దెన్ వన్ హ్యావ్ బిఫోర్ ది రిసీప్ట్ ఆఫ్ సచ్ అసెట్స్, ఇది పక్కన పెట్టండి, బిఫోర్ ది రిసీప్ట్ ఆఫ్ సచ్ అసెట్స్, మోర్ పర్సన్స్, ఓకే, దాన్ వన్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది హ్యావ్ మేడ్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. దేనికి పెట్టుకున్నారు? మిగతా వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ మంది డిగ్రీస్ ని, అదే జడ్జ్మెంట్ డెటార్ కి, సేమ్ జడ్జ్మెంట్ డెటార్ కి అగైనెస్ట్ గా పాస్ అయిన డిగ్రీస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోర్టులో అప్లికేషన్స్ పెట్టుకొని ఉండినప్పుడు, అండ్ అవి ఏం డిగ్రీస్ అంటే ఓన్లీ మనీ డిగ్రీస్. ప్లీజ్ వీ హావ్ టు నోట్ దిస్, రైట్. మనీ డిగ్రీస్ కి సంబంధించి ఒకరికన్నా ఎక్కువ మంది పర్సన్స్ ఒకే జడ్జ్మెంట్ డెటార్ కి అగైనెస్ట్ గా పాస్ అయిన డిగ్రీస్ ఏవైతే ఉండినాయో వాటిని అమలు పరచమని కోర్టులో ఎగ్జిక్యూషన్ కి ఫైల్ చేసుకొని ఉండినప్పుడు, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకొని ఉండినప్పుడు, అందులో వన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ ఈ జడ్జ్మెంట్ డెటార్ యొక్క అసెట్స్ ఏవైతే ఉండినాయో అవి కోర్టులోను అటాచ్ చేయించుకొని ఉండినారనమాట. ఉండినప్పుడు ఇందాక ఇది వచ్చింది కదా, బిఫోర్ ద రిసీట్ ఆఫ్ సచ్ అసెట్స్ అంటే కోర్టు ఆ అసెట్స్ ని అటాచ్ అయితే చేసింది కానీ ఇంకా సేల్ కి ప్రొసీడ్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఆ కోర్టు సేల్ కి ప్రొసీడ్ అయ్యి ఆ అసెట్స్ అన్నిటిని అమ్మేసి వచ్చిన డబ్బుని పంచక ముందే అని ఇంత అర్థం ఉంటుంది ఇందులో. బిఫోర్ ద రిసీట్ ఆఫ్ సచ్ అసెట్స్ అంటే ఆ సేల్ ఏమైతే ఉన్నిందో అది కండక్ట్ చేయక ముందే మిగతా వాళ్ళందరూ ఆ కన్సర్న్ కోర్టులోను అప్లికేషన్ పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ అంటే మిగతా డిగ్రీ హోల్డర్స్ అందరూ. ఎవరికి ఫేవరబుల్ గా అయితే ఆ ఒక్క జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా డిగ్రీస్ పాస్ అయి ఉండినాయో వాళ్ళందరూ అదే కోర్టుకెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సేల్ జరగక ముందే. అది జస్ట్ జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీస్ అటాచ్ మాత్రమే చేసినింది, దానికి అగైనెస్ట్ గా ప్రొసీడ్ అయ్యి జప్తు చేసి సేల్ అయితే చేయలేదు. సో చేయక ముందునే మిగతా క్రెడిటర్, సో కాల్డ్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళంతా ఆ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవాలట. ఏమని? అయ్యా మాకు కూడా ఇదే జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా ఇదిగోండి డిగ్రీస్ ఉన్నాయి,
మీరు ఒకరికి పనిచేస్తే ఆ ప్రాపర్టీ యొక్క ప్రొసీడ్స్ మేము ఇబ్బంది పడతాం కాబట్టి మా రేషియోస్ లో మా డిక్రీస్ ఎంత అమౌంట్ కి అయితే ఉండినాయో అదే రేషియోస్ లోను ఆ ప్రాపర్టీ అమ్మగా వచ్చిన ప్రొసీడ్స్ ఏమైతే ఉండినాయో, ప్రొసీడ్స్ అంటే అమ్మగా వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు ఏమైతే ఉండినాయో మాకు కూడా పంచండి రేటబుల్ గా, అంటే అకార్డింగ్ టు ఆర్ రేషియోస్ అని చెబుతోంది. ఇది క్లియరా అండి? ఇఫ్ నాట్ ఐల్ గివ్ ఎన్ ఇలిస్ట్రేషన్ ఫర్ దిస్. ఏ అనే వ్యక్తి అందరికి ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. ఎగ్జాంపుల్ చలో, ఏ అనే వ్యక్తికి అగెనిస్ట్ గా డిగ్రీ పాస్ అయింది. ఇవన్నీ మనీ డిగ్రీసే, మైండ్ యూ అండి. మనీ డిగ్రీస్ ఏం చెప్పాను, మే ఇట్ బి ఇన్ కేస్ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ కావచ్చు, మీన్ ప్రాఫిట్స్ కి కావచ్చు, పార్ట్నర్షిప్ లో అకౌంట్స్ కావచ్చు, ఇలా మల్టిపుల్ మనీ డిగ్రీస్. ఏ డిగ్రీలో అయితే డబ్బు చెల్లించమని రాసి ఉంటుందో దాన్ని మనం మనీ డిగ్రీ అని చెప్పి పిలుస్తాము. ఇది ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రొవిజన్ మనీ డిగ్రీస్ కే వర్తిస్తుంది 73 అనేది. ఇదే కాంటెక్స్ట్ లో ఏం తీసుకుంటాం అంటే, ఏ అనే వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయనకి అగెనిస్ట్ గా బి అనే వ్యక్తి డిగ్రీ తెచ్చుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి డబ్బు అప్పు తీసుకొని ఉండినారు, వారు చెల్లించలేదు, అప్పుడు నోట్ ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి బి అనే వ్యక్తి కోర్టుకి వెళ్తారు, ప్రినోట్ ఫైల్ చేస్తారు, అండ్ బి అనే వ్యక్తికి అగెనిస్ట్ గా డిగ్రీ వచ్చేసింది. లైక్ సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక 20,000 ఎంతకో డిగ్రీ పాస్ అయింది అనుకోండి, రైట్? కీప్ ఇట్ అసైడ్. సో ఇతను ఫస్ట్ డిగ్రీ హోల్డర్ అనమాట, బి అనే వ్యక్తి. ఇతను ఏం చేస్తారంటే, ఏ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటున్నాయో, ఒక ఇల్లు, ఒక ప్రాపర్టీ ఉంటే ఒకటి, లేదంటే మల్టిపుల్ అసెట్స్ ఏమైనా కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. లైక్ అతని డబ్బు రియలైజ్ చేసుకోవడానికి ఎంత అసెట్స్ అయితే అటాచ్ చేయాలి అని భావిస్తే అన్ని అసెట్స్ అటాచ్ చేయమని అడగొచ్చు. ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఇల్లు కోసమే చెప్పుకుందాం. ఏ అనే వ్యక్తికి ఇల్లు నింది, అతనికి అగైనెస్ట్ గా డిగ్రీ పాస్ అయింది కాబట్టి అది ఆ డబ్బు డిగ్రీ పాస్ అయినా సరే బికి చెల్లించలేదు కాబట్టి బి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకుంటారు. ఫైల్ చేసుకున్న తరుణంలో ఇప్పుడు ఆ డిగ్రీని ఎన్ఫోర్స్ చేయమని అడుగుతారు కదా, ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతారు కదా. అండ్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇస్ అటాచ్మెంట్ అండ్ సేల్ అని చదువుకున్నాం కదా. దానిలో భాగంగా ఏకి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుని అటాచ్ చేయమని కోర్టుని అడుగుతారు. ఎస్, ప్రస్తుతానికి ఆ కోర్టు దాన్ని అయితే అటాచ్ చేసింది, ఆ ప్రొసీడింగ్స్ అట్లా నడుస్తూ ఉన్నాయి. మీన్ వైల్ ఇదే ఇంకా సిడిఈ దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకున్నారు, ప్రినోట్స్ ఎగ్జిక్యూట్ చేసి అండ్ డబ్బు చెల్లించలేదు, వారు కూడా కోర్టుకి వెళ్ళి ప్రినోట్స్ ఫైల్ చేసుకున్నారు. అండ్ వారికి అగెనిస్ట్ గా కూడా వారికి ఫేవరబుల్ గా కూడా డిగ్రీస్ పాస్ అయిపోయి ఉన్నాయి. సో సిడిఈ కూడా ఏ అనే వ్యక్తికి ఎగెనిస్ట్ గా డిగ్రీస్ హోల్డ్ చేస్తూ ఉంటున్నారనమాట. సో వీళ్ళందరూ డిగ్రీ హోల్డర్స్ అయ్యారు. బి డిగ్రీ హోల్డర్, సి డిగ్రీ హోల్డర్, డి డిగ్రీ హోల్డర్, ఈ డిగ్రీ హోల్డర్. జడ్జ్మెంట్ డెటార్ ఒక్కరే ఏ, రైట్? ఇప్పుడు జడ్జ్మెంట్ డెటార్ ఒక ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ లో అయితే జడ్జ్మెంట్ డెటార్ యొక్క ఇల్లు ఏమైతే ఉందో అదైతే అటాచ్ అయింది, రైట్? ఇంకా సేల్ కి రాలేదు, అటాచ్ మాత్రమే అయింది, సేల్ కి ఇంకా వెళ్ళలేదు. సో మీన్ వైల్ సిడిఈకి కూడా ఫేవరబుల్ గా డిగ్రీస్ పాస్ అయిపోయాయని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకుంటారు. బికాస్ డిగ్రీ పాస్ అయినా సరే ఏ జడ్జ్మెంట్ డెటార్ ఎవరైతే ఉండినారో వారికి డబ్బు కట్టనందున వారు కూడా ఈపీ ఫైల్ చేసుకున్నారు. ఫైల్ చేస్తే వారు అటాచ్ చేయడానికి ఇంకేముంది, ఆ ఇల్లు ఆల్రెడీ అండర్ అటాచ్మెంట్ అని వారికి తెలిసింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ కోర్టులో అయితే ఆ ఇల్లు అటాచ్ కాబడినిందో ఆ కోర్టులోను ఆ ఇల్లు అమ్మక ముందే, ఆ సేల్ ప్రొసీడింగ్స్ అన్ని నడవక ముందే కోర్టుకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారంట. ఎవరు? సిడిఈ కోర్టుకు వచ్చి అదే కోర్టులో అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏమనంటే, సార్ మాకు కూడా ఏకి అగెనిస్ట్ గా డిగ్రీస్ పాస్ అయి ఉండినాయండి, మేము కూడా డిగ్రీ హోల్డర్సే, మా డబ్బు మీరు బి ఒక్కరికే పనిచేస్తే వచ్చిన డబ్బు బి ఒక్కరికి ఇచ్చేస్తే మేము ఇబ్బంది పడతాం కాబట్టి ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఏవైతే ఉందో మా అందరికి మామా రేషియోస్ లో పంచండి అని చెప్తారు. రైట్? ఇది క్లియరా అండి? ఇది అర్థమైందా? అండ్ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బికి అగెనిస్ట్ గా బికి ఫేవరబుల్ గా వచ్చినది, బికేమో 10 లక్షలకి వచ్చింది అనుకోండి డిగ్రీ, అండ్ సికేమో 5 లక్షలకి వచ్చింది డిగ్రీ, డికేమో 3 లక్షలకి వచ్చింది, అండ్
ఈకేమో 2 లక్షలకి వచ్చింది అనుకోండి. టోటల్‌గా 20 లాక్స్ వర్త్. ఓకే. 20 లాక్స్ వర్త్ కి మొత్తం డిగ్రీస్ అయితే రెడీగా ఉన్నాయి. ఆ ఇల్లు అమ్మితే 20 లక్షలు వచ్చిందనుకోండి. 20 లక్షలు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తుంది కోర్ట్. బట్ ఆ ఇల్లు అమ్మగా 10 లక్షలే వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆ 10 లక్షల్ని ఎట్లా పంచుతుంది అంటే 10 లాక్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి 5 లాక్స్ ఇస్తుంది. రైట్? అండ్ 5 లాక్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి 2.2 జస్ట్ 2.5 లాక్స్ ఇస్తుంది. అండ్ 3 లాక్స్ ఇవ్వాల్సిన వారికి ఇంకా మిగిలిందంతా 5 లాక్స్ ప్లస్ 2.5 లాక్స్ పోగా ఇంకా 2.5 లాక్స్ ఉంటది. 2.5 లాక్స్ ఇంటూ 3/5 ఆబ్వియస్లీ. రైట్? అంటే 1,50,000 తో 3 లక్షలు ఇవ్వాల్సిన వారికి 1,50,000 ఇస్తుంది. అండ్ 2 లక్షలు ఇవ్వాల్సిన వారికి రూ. 1,00,000 ఇస్తుంది. ఈ 10 లక్షలు ఇట్లా పంచుతుంది. ఇది క్లియరా అండి? దీన్ని రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పిలుస్తాం. Yes, madam. Clear, ma'am. క్లియర్ మేడం. ఇది సబ్సెక్షన్ 1 ఆఫ్ 73. ఇందులోని మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏమిటా ఎక్సెప్షన్స్ చదువుకుందాం. ప్రొవైడెడ్ యాజ్ ఫాలోస్ వేర్ ఎనీ డిగ్రీ ఈజ్ సోల్డ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎ మార్గేజ్ ఆర్ చార్జ్. ద మార్గేజీ ఆర్ ద encumbrancer shall not be entitled to share in any surplus arising from such sale. ఏం చెప్తోందంటే ఇప్పుడు ఈ అటాచ్మెంట్‌కి వెళ్ళారు కదా! అటాచ్మెంట్‌కి వెళ్ళి సేల్ చేశారు కదా! సో, సేల్ చేసినప్పుడు అందులోను మార్గేజీ ఉన్నారనుకోండి. మార్గేజీ అంటే ఈ సో కాల్డ్ ఏ అనే వ్యక్తి వేరెవరికో ఆ ఇల్లుని తనఖా పెట్టి ఉండినారనుకోండి. ఇప్పుడు అతను కూడా ఎగ్జిక్యూషన్‌కి వెళ్ళినాడనుకోండి. నా డబ్బులు నాకు ఇప్పించండి. ఇంత ఇవ్వాలి అని. ఎగ్జిక్యూషన్‌కి వెళ్ళినప్పుడు ఆ మార్గేజీకి ఆ ప్రాపర్టీ వాల్యూ వేసి అమ్మేస్తారు కదా! అమ్మిన తర్వాత ఎక్స్‌ట్రా ప్రొసీజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్గేజర్‌కి 20 లక్షలు ఇవ్వాలనుకోండి. అండ్ ఆ ఇల్లు అమ్మగా లేదంటే ఏ ప్రాపర్టీ అయితే మార్గేజ్ చేశారో అది అమ్మగా 30 లక్షలు వచ్చిందనుకోండి. మార్గేజర్‌కి 20 లక్షలు మాత్రమే ఇస్తారు. మిగతా 10 లక్షలు తీసుకొనెళ్ళి జడ్జ్‌మెంట్ డెటార్‌కి ఇచ్చేస్తారని చెప్తాననమాట. ఓకే. వేర్ ఎనీ ప్రాపర్టీ ఈజ్ సోల్డ్ సబ్జెక్ట్ టు మార్గేజ్ ఆర్ చార్జ్. ఏదైనా ఒక ప్రాపర్టీ ఇందాక అమ్మాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ మార్గేజ్‌లో ఉన్నిందనుకోండి, లేదంటే చార్జ్‌లో ఉండిందనుకోండి. అప్పుడు ఆ మార్గేజీ ఆర్ ఎన్కంబరెన్స్ ఎవరైతే మార్గేజ్ పెట్టుకుంటారో వాళ్ళని మార్గేజీ అంటారు. ఎవరైతే చార్జ్ కలిగి ఉంటారో వాళ్ళు ఎన్కంబరెన్స్ అని అంటారనమాట. అవి ఆ పదాలకు అర్థం. సో, ఆ మార్గేజీ గాని, ఎన్కంబరెన్సర్ గాని షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు షేర్ ఇన్ ద సర్ప్లస్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ సేల్. ఆ సేల్‌లో ఏదైనా సర్ప్లస్ అమౌంట్స్ వచ్చుంటే అందులో షేర్లకైతే మిగిలిపోయిన అమౌంట్ ఉంది కదండీ! ఇదిగో మేము మార్గేజీలు ఇంతమంది ఉన్నాం. అవి కూడా మాకు పంచేయండి మా రేషియోస్‌లో అని చెప్పి అడగడానికి లేదు. మీకు ఎంత రావాలో అంత మాత్రమే కోర్ట్ ఇస్తదనమాట. రైట్? ఇది క్లియరా? Yes, madam. Clear, ma'am. చలో. మేడం ఇప్పుడు బీకి మేడం ఒకసారి ఇన్కంబరెన్స్ చార్జ్ చెప్పండి మేడం. చార్జ్ అంటే ఏమిటి అంటే ఐ హాడ్ ఎక్స్‌ప్లెయిన్డ్ బిఫోర్ ఆల్సో. నాకొక ప్రాపర్టీ ఉన్నిందండి. నాకొక 10 ఎకరాల మామిడి తోట ఉన్నింది. రైట్? దాన్ని నేను ఒక వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను అనుకో. గిఫ్ట్ ఇచ్చేస్తూ నేనేం చెప్తానంటే నాకొక చెల్లుంది. ఆ చెల్లికి ఈ మామిడి తోటలోను ప్రతి సంవత్సరం వచ్చే ప్రొడ్యూస్‌లోను 25% ఆఫ్ ప్రొడ్యూస్ ఎంతొస్తే అంత. అందులోను 25% ఆఫ్ ప్రొడ్యూస్ మా చెల్లికి ఇచ్చేసేయండి అని చెప్పి నేను దాని మీద చార్జ్ క్రియేట్ చేశాను. ఆ వ్యక్తికి నేను నా పొలం అంతా తోటంతా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. కానీ గిఫ్ట్ ఇస్తూ ఏం కండిషన్ పెట్టానంటే ఒక చార్జ్ క్రియేట్ చేస్తానన్నమాట. అంటే అతని మీద ఒక బాధ్యత క్రియేట్ చేస్తాను. ఏమని చెప్పాను నేను? మా చెల్లికి ఆ ప్రొసీడ్స్‌లోని ఎంతొస్తే అంత అందులో 25% ప్రతి సంవత్సరం ఇచ్చేసేయండి అని చెప్పానన్నమాట. సో, మా చెల్లి ఎన్కంబరెన్సర్ అవుతారు. మా చెల్లికి ఆ ప్రాపర్టీ మీద చార్జ్ క్రియేట్ చేశాను నేను. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. అర్థమైందా అండి తిరుపతయ్య గారు? ఓకే. ప్లీజ్ మేడం. ఓకే. అంతనే ఓకే. అన్నమాట. మా చెల్లి ఇప్పుడు ఎన్కంబరెన్సర్ అవుతారన్నమాట. ఆమెకి ఆ ప్రాపర్టీ మీద వచ్చిన ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి సంవత్సరం 25% క్లెయిమ్ చేసుకునే రైట్ ఆమెకుంటది. ఆమెకేం నేను ప్రాపర్టీ డొనేట్ చేయలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, అమ్మలేదు, ఇంకేమి చేయలేదు. ఆమెకసల ప్రాపర్టీ మీద హక్కు లేదు. కానీ ఎంతవరకు ఉన్నిందంటే ఆమెకి ఆ ప్రాపర్టీ మీద హక్కేమిటి అంటే ఆ ప్రొసీడ్స్‌లోను 25% క్లెయిమ్ చేయడం మాత్రమే.
ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. సో షీ విల్ బి కాల్డ్ యాస్ అన్ ఇన్కంబరెన్సర్ అండ్ ఆమెకున్న రైట్ ని చార్జ్ అని పిలుస్తాం, రైట్? సో ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు జడ్జ్మెంట్ అట్ ఆ యొక్క ప్రాపర్టీస్ అమ్మకానికి వెళ్ళినప్పుడు దాని మీద ఏమైనా మార్గేజో చార్జో ఉండినప్పుడు అది అమ్మగా ఇప్పుడు అతని ప్రాపర్టీస్ హై వాల్యూ అనుకోండి, అతని ఇల్లు ఏదైతే ఉందో మార్గేజ్ పెట్టారో అది అమ్మగా 50 లక్షలు వచ్చాయనుకోండి, డిగ్రీ హోల్డర్స్ అందరికి ఇవ్వాల్సింది ఒక 10 లక్షలు అనుకోండి, ఇచ్చేసారు. ఈ ఎన్కంబరెన్స్ ఈ చార్జ్ వీళ్ళకి ఇవ్వాల్సింది 20 లక్షలు అనుకోండి, ఇచ్చేసారు. ఆ మిగతా ప్రొసీడ్స్ ఉన్నాయి కదా, ఇంకో 20 లక్షలు ఉంటాయి కదా, వాటిని అయ్యా ఈ మిగిలాయి కదా, మేమేమో మార్గేజ్ మేము ఎన్కంబరెన్స్ మాకు ఆ మిగతా 20 లక్షలు మాకు మా రేషియోస్ లో పని చేయండి అని చెప్పి అడగడానికి వాళ్ళకి రైట్ లేదనమాట. ఆ 20 లక్షలు తిరిగి జడ్జ్మెంట్ అటార్కి ఆ బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ ఏముంటే అది ఆ జడ్జ్మెంట్ అటార్కి ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్తుంది. క్లియరా? Yes, madam. Why? Because it is a surplus amount. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. ఆ సర్ప్లస్ అమౌంట్ లోనే వాళ్ళు ఆ షేర్ అడగడానికి వాళ్ళకి అధికారం లేదు అని చెప్పి చెబుతోంది. ఎనీ మార్గేజీ ఆర్ ఇన్కంబరెన్సర్ షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు షేర్ ఇన్ ఎనీ సర్ప్లస్. అక్కడే మెన్షన్ చేశారు కదా, అడిషనల్ గా వచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉండినాయో, అంటే వాళ్ళ అప్పులు తీరిపోగా ఇంకా అడిషనల్ అమౌంట్స్ ఏవైతే ఉండినాయో వాటిలో షేర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయమని అడగడానికి వాళ్ళకి అధికారం లేదు, రైట్? Yes, madam. Yes, madam. Yes, madam. అందరికీ క్లియరా? Clear. చలో, I'll go into clause B. Clause B చెబుతుంది, where any property liable to be sold in execution of a decree is subject to mortgage. అంటే ఏ ప్రాపర్టీ అయితే అమ్మకానికి వెళ్ళిందో అటాచ్ చేసి కోర్టులో అమ్ముతున్నారో అటువంటి ప్రాపర్టీ మార్గేజ్ లో ఉందని అర్థం అనమాట. సబ్జెక్ట్ టు మార్గేజ్ అంటే మార్గేజ్ ఆర్ చార్జ్. ఓకే, ఇన్ ఎయిదర్ ఆఫ్ ది కేసెస్ where any property liable to be sold in execution of decree. ఏ ప్రాపర్టీ అయితే ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలోను అమ్మకానికి వెళ్ళిందో దాన్ని అమ్మి దాని ప్రొసీడ్స్ ఇవ్వమని డిగ్రీ హోల్డర్ అడుగుతున్నారు, అటువంటి ప్రాపర్టీ మీద మార్గేజ్ ఉంది, వేరొకరెవరికో అది మార్గేజ్ పెట్టేసి ఉండినారు అనుకోండి, సబ్జెక్ట్ టు మార్గేజ్ ఆర్ చార్జ్, ద కోర్ట్ మే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద మార్గేజీ ఆర్ ద ఎన్కంబరెన్సర్ ఆర్డర్ దట్ ప్రాపర్టీ టు బి సోల్డ్ ఫ్రీ ఫ్రమ్ ద మార్గేజ్ ఆర్ చార్జ్. ఇక్కడ దాకా ఆపుతాను. ఏం చెప్తున్నారు? ఆ మార్గేజ్ లో ఉంది అని చెప్పాం కదా ఆ ప్రాపర్టీ, అప్పుడు కోర్టు ఆ మార్గేజ్ పర్మిషన్ తీసుకుంటది అనమాట. ఇది వేరొక జడ్జ్మెంట్ వేరొక డిగ్రీ హోల్డర్ అటాచ్మెంట్ పెట్టుకున్నారండి ఈ ప్రాపర్టీ, కానీ మార్గేజ్ లో ఉండగా మేమైతే అమ్మడానికి కుదరదు కాబట్టి ఒక డీల్ ఎంటర్ అవుతాం. మేము అమ్మగా ఆ ప్రొసీడ్స్ ఏమైతే ఉండినాయో మీకు ఇచ్చేస్తాం, మీ మార్గేజ్ అమౌంట్ ఎంత అయితే ఉన్నిందో దాన్ని సెట్ ఆఫ్ చేసుకొని దాన్ని ఫ్రీ చేసేసండి, ఆ ప్రాపర్టీని ఫ్రీ ఫ్రమ్ మార్గేజ్ చేయండి అని చెప్పి చెప్తారు, రైట్? అప్పుడు మార్గేజీ ఒప్పుకున్నారు అనుకోండి, ఫస్ట్ సేల్ ప్రొసీడ్స్ లోని మార్గేజీకి ఎంత డబ్బు ఇవ్వాలో లేదంటే ఆ ఇన్కంబరెన్సర్కి ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు క్లియర్ చేసిస్తారు. క్లియర్ చేసిస్తే క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? ఫ్రీ ఫ్రమ్ మార్గేజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళ ఏం చేస్తుంది ఈ ప్రొవిజన్ అంటే, order that property to be sold free from mortgage or charge, giving to the mortgagee or the encumbrancer the same interest in the proceeds of the sale as if he had in the property sold. ఆ మార్గేజరో లేకపోతే ఇన్కంబరెన్సరో ఆ ప్రాపర్టీ మీద సూట్ ఫైల్ చేసుకొని అతనికి రావాల్సిన డబ్బుని అడగడానికి దాన్ని అమ్మకానికి వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మార్గేజీకి మార్గేజర్ డబ్బు కట్టలేదు అనుకోండి, వారు కోర్టుకి వెళ్తారు. అల్టిమేట్ గా వెళ్ళి ఏం చెప్తారంటే, ఇదిగో నిన్న సంవత్సరాలైనా తనఖా పెట్టి నా డబ్బు నాకు కట్టలేదు, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిపోతుంది, సో ఇప్పుడు నాకు ఆ ప్రాపర్టీని అమ్మి నాకు ఆ ప్రొసీడ్స్ ఇప్పించండి అని చెప్పి కోర్టును అడుగుతారు ఆ మార్గేజీ. అడిగినప్పుడు ఈ కన్సర్న్ సెక్షన్ లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అటువంటి ఏ ప్రాపర్టీ అయితే వేలం వేస్తున్నారో ఆ ప్రాపర్టీ మార్గేజ్ లో ఉండినప్పుడు మార్గేజీ పర్మిషన్ తీసుకుంటది. ఏమనంటే, మేము ఆప్షన్ వేయగా వచ్చిన డబ్బులోను మీకు ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఇచ్చేస్తాను, ఆ ప్రాపర్టీని ఆ మార్గేజ్ నుంచి ఫ్రీ చేసేయండి. అంటే మీ డబ్బు మీకు ముట్టింది కదా, ఆ మార్గేజ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఆ ప్రాపర్టీని మీరే స్వయాన కోర్టుకెళ్ళి అమ్ముకొని ఆ డబ్బులు ఎట్లా తీసుకుంటారో అట్లనే తీసుకుంటే ఆ ప్రాపర్టీ మార్గేజ్ నుంచి ఫ్రీ ఎట్లా అయిపోతుందో అట్లనే ఇక్కడ కూడా అదే ప్రొవిజన్ వర్తిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉందా అండి? అర్థమైంది మేడం. చలో, సో కోర్ట్ అయితే మాత్రం ఏం చెప్తుందంటే, ఆ మార్గేజీకి మీకు ఎంత డబ్బు రావాలో అంత డబ్బు వేలం వేయగా వచ్చిన డబ్బు మేము ఇచ్చేస్తాము, అది మార్గేజ్ బంధం నుంచి తొలగించేసండి, మేక్ ఇట్ ఫ్రీ అని చెప్తుంది అనమాట ఆ ప్రాపర్టీని.
రైట్, అంతనే ఇక్కడ చెప్పేది. I'll read the section again for your clarity. Where any person, where any property liable to be sold in execution of a decree, ఏ ప్రాపర్టీ అయితే ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో అమ్మకానికి ఉందో ఈ సబ్జెక్ట్ టు మార్గేజ్ ఆర్ చార్జ్, అదే అది మార్గేజ్ లో ఉందన్నమాట ఆ ప్రాపర్టీ. అప్పుడు ద కోర్ట్ మే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద మార్గేజీ కన్సెంట్ అయితే డెఫినెట్ గా తీసుకుంటుంది ఆ కోర్ట్. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద దేని నిమిత్తం అంటే ఈ పర్పస్ కే order with the consent of the mortgagee order the property to be sold, అంటే ఆ ప్రాపర్టీని అమ్మే ముందు మార్గేజీ కన్సెంట్ అయితే తీసుకుంటుంది. నేను ఈ ప్రాపర్టీ అమ్ముతున్నాను, మీకు మార్గేజ్ పెట్టిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో అది నేను ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో అమ్ముతున్నాను, అమ్మగా వచ్చిన ప్రొసీడ్స్ మీకు ఎంత చెల్లించాలో అంత చెల్లించేస్తాను, ఈ ప్రాపర్టీని ఫ్రీ ఫ్రమ్ మార్గేజ్ చేయండి అని చెప్పి అడుగుతుంది. ఫ్రీ ఫ్రమ్ మార్గేజ్ ఎలా అవుతుందంటే మీరే కోర్టుకి వెళ్ళి స్వయాన అమ్ముకుంటే మీ మార్గేజ్ డీడ్ ప్రకారం అతని అమౌంట్ కట్టకుండా మీ రైట్ వాలెట్ అయితే మీరే స్వయాన కోర్టుకి వెళ్ళి మీరే ఎగ్జిక్యూట్ చేయించుకొని మీరే ఆ ప్రాపర్టీని అమ్ముకుంటే అది ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయో అది అలా ఫ్రీ ఫ్రమ్ మార్గేజ్ అయిపోతుందో అట్లనే సేమ్ ఈ ప్రాపర్టీ కూడా అట్లనే చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట. రైట్, the court may, with the consent of the mortgagee or the encumbrancer, order that the property be sold free from the mortgage or charge, giving to the mortgagee or the encumbrancer the same interest in the proceeds of the sale. వారికి ఇచ్చేస్తుంది అనమాట in the proceeds of the sale as if he had in the property sold. అతనే ప్రాపర్టీ స్వయాన అమ్ముకొని ఉంటే కోర్టుకు వచ్చి అతనికి ఎంత అయితే వస్తుందో అంత అతనికి చెల్లించేస్తుంది అని తను మార్గేజ్ ఫ్రీ చేయమని అడుగుతుంది అనమాట. రైట్, అంతనే ఈ ప్రొవిజోలోను క్లాస్ బి. అంతని సి చెబుతుంది వేర్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్డరింగ్ ఇట్స్ సేల్ ఫర్ ది డిశ్చార్జ్ ఆఫ్ ఎన్ ఎన్కంబరెన్స్ దేర్ ఆన్ ద ప్రొసీడ్స్ ఆఫ్ సేల్ షల్ బి అప్లైడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇమూవబుల్ ప్రాపర్టీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలోను ఒక ప్రాపర్టీని అమ్మకానికి వచ్చినప్పుడు అండ్ ఇట్ ఈస్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఇన్కంబరెన్స్, దాని మీద ఉన్న ఇన్కంబరెన్సెస్ అంటే లైబిలిటీస్ అండి, ఏ ఇన్కంబరెన్స్ అయినా కావచ్చు, మేడ్ బీన్ ఫార్మ్ ఆఫ్ చార్జ్, మేడ్ బీన్ ఫార్మ్ ఆఫ్ మార్గేజ్, వాట్ ఎవర్. ఆ ప్రాపర్టీ మీద కనుక ఏదైనా లైబిలిటీస్ ఉంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ అట్టారు ఒక ఇల్లు ఇందాక వేలం వేస్తారు అమ్మేస్తారని చెప్పారు కదా, సో ఆ ఇల్లు అతను ఏం చేశారంటే వేరెవరికో తనఖా పెట్టున్నాడు, తనఖా కదా మార్గేజ్, తనఖా పెట్టున్నారు, లేదంటే ఇంకెవరికో చార్జ్ క్రియేట్ చేస్తున్నారు ఆ ఇల్లు మీద వచ్చిన రెంట్స్ ఇంకెవరినో అనుభవించమని చార్జ్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, అంటే ఆ ప్రాపర్టీ మీద ఇంకా ఇతరితర ట్రాన్సాక్షన్స్ కూడా ఉండినాయి అనమాట. సో ఇప్పుడు కోర్టు అటువంటి ప్రాపర్టీని అమ్మినప్పుడు వచ్చిన ప్రొసీడ్స్ ని ఎట్లా స్పెండ్ చేయాలి అనే దానికి క్లారిటీ ఇక్కడ ఇస్తుంది అనమాట. వేర్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ordering its sale for the discharge of an encumbrance thereon, the proceeds of the sale shall be applied. ఈ విధంగా వచ్చిన ప్రొసీడ్స్ ని అప్లై చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇన్ డిఫరేయింగ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సేల్ కి ప్రొసీడ్స్, సేల్ కండక్ట్ చేయడానికి డబ్బులు పడతాయి కదా, కోర్ట్ కి ఖర్చులు అవుతాయి కదా, ఫస్ట్ ఆ సేల్ ప్రొసీడ్స్ లో నుంచి ఆ ఖర్చులు తీసేస్తుంది. రైట్, అండ్ దెన్ ఇంకేం చేస్తుంది, సెకండ్లీ ఇన్ డిశ్చార్జింగ్ ద అమౌంట్ డ్యూ అండర్ ద డిగ్రీ, అప్పుడు ఆ డిగ్రీ హోల్డర్ కి ఎంత డబ్బు ఇవ్వాలో ఆ డబ్బు చెల్లించేస్తుంది. సెకండ్, థర్డ్లీ ఇన్ డిశ్చార్జింగ్ ద ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ మనీస్ డ్యూ ఆన్ సబ్సిక్వెంట్ ఇన్కంబరెన్సెస్, ఇంకా డిగ్రీ హోల్డర్ కి ఇవ్వగా ఇంకా ఏమైనా ఇన్కంబరెన్సెస్ ఉండుంటే ఆ ఇన్కంబరెన్సెస్ కూడా చెల్లించేస్తుంది. ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ లైబిలిటీ ఉంటే ఆ పర్సన్స్ కి కూడా ఆ ప్రొసీడ్స్ చెల్లిస్తుంది. ఫోర్త్లీ ratably among the holders of the decree for the payment of money against the judgment debtor. అంటే ముందు ఆ ప్రాపర్టీ మీద ఏం అప్పులు ఉన్నాయో ఆ ముందు ప్రయారిటీ వాళ్ళకి ఇస్తుంది అనమాట. బికాస్ ఎందుకంటే ఈ సూట్స్ జరగక ముందు, ఎగ్జిక్యూషన్ కి రాకముందు ఉండిన ట్రాన్సాక్షన్స్, అవి జరిగిన ట్రాన్సాక్షన్స్ అండ్ అవి బిఫోర్ గా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ హోల్డర్స్ ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి ముందు వారిని సాటిస్ఫై చేసిన తర్వాత మిగతా క్రెడిటర్స్ జోలికి వస్తుంది అనమాట. అందుకే ఇందాక మార్గేజీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది. రైట్, బికాస్ ఆ ప్రాపర్టీ జప్తుకి రాకముందే ఎప్పుడో మార్గేజ్ జరిగిపోయింది. సో ఫస్ట్ రైట్ ఆ ప్రాపర్టీ మీద ఆ మార్గేజీకే ఉంటుంది కదా, సో మార్గేజీకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేగా ఈ డిగ్రీ హోల్డర్స్ కి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది అనమాట. ఇఫ్ దిస్ ఇస్ క్లియర్, విల్ రీడ్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్. ఏం చెప్తుంది, ఫోర్త్లీ ratably among the holders of the decrees for the payment of money against the judgment debtor who have prior to
అండ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అప్లై టు ద కోర్ట్. ఇదైతే ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్ అండి. మిగతాది ఇంకా సర్ప్లస్ కి అమౌంట్ మిగిలిపోయింది అనుకో, అప్పుడు ఈ రిమైనింగ్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ రేటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఆ ప్రాపర్టీ మీద ఇన్కంబరెన్సెస్ లయబిలిటీస్ ఏవైతే ఉండినాయో ఆ లయబిలిటీస్ అన్ని డిశ్చార్జ్ చేసేగా అప్పుడు డిగ్రీ హోల్డర్స్ కి పంచుతుంది అని చెబుతుంది కదా. డిగ్రీ హోల్డర్స్ కి రేటబుల్ గా పంచుతుంది. ఒకరికన్నా ఎక్కువ మంది డిగ్రీ హోల్డర్స్ ఉంటే వాళ్ళ డిగ్రీని ఏ రేషియోస్ లో హోల్డ్ చేస్తున్నారో ఆ రేషియోస్ లో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ పంచేస్తుంది అని చెప్తుంది. కానీ ఎప్పుడు పంచుతుంది అంటే ఆ డిగ్రీ హోల్డర్స్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సేల్ జరగక ముందు మాత్రమే. ఒకసారి సేల్ జరిగి ఆ ప్రొసీడ్స్ అప్పటికి అందరికీ పనిచేసి ఉంటే వీళ్ళు నెమ్మదిగా కోర్టుకు వచ్చి మాకు కూడా హక్కు ఉందండి, ఇగో మాకు కూడా డిగ్రీస్ ఉన్నాయి, మాకు కూడా ఇప్పుడు ఆ ప్రొసీడ్స్ పంచండి అంటే ఆల్రెడీ పనిచేసిన ప్రొసీడ్స్ ని తిరిగి తేలేదు కాబట్టి అదైతే చెల్లదనమాట. సో ఈ డిగ్రీ హోల్డర్స్ రెస్ట్ ఆఫ్ ది డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ సేల్ జరగక ముందు మాత్రమే అప్లికేషన్ ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ కి పెట్టుకోవాలి, మాకు కూడా రేటబుల్ గా పంచండి అని చెబుతోంది. దట్ ఈస్ క్లాస్ సి. ఇది అర్థమైందా అండి? Class 4. Yes, madam. Yes, Clause yes, madam. సి, క్లాస్ సి, రైట్? Yes, madam. సిలోని మొత్తం ఈ అన్ని పాయింట్స్ చదువుకున్నాం. వచ్చిన ప్రొసీడ్స్ ని అవును. ఒక ప్రాపర్టీని వాల్యువైగా వచ్చిన ప్రొసీడ్స్ ని ఎట్లా పంచుతుంది అంటే ఈ ఆర్డర్ లో పంచుతుంది. ఫస్ట్ దాని ఎక్స్పెన్సెస్ తీసేస్తుంది, సేల్ కండక్ట్ చేయడానికి అయిన ఎక్స్పెన్సెస్ తీసేస్తుంది. నెక్స్ట్ ఆ డిగ్రీలో మెయిన్ గా ఏదైతే డిగ్రీ కోసం అది వాల్యూం వేసిందో ఆ డిగ్రీ అమౌంట్ తీసేస్తుంది. ఇంకా ఏమైనా ఇన్కంబరెన్సెస్ ఉంటే ఆ అమౌంట్స్ తీసేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఎక్కువ మంది డిగ్రీ హోల్డర్స్ ఉంటే వారికి రేటబుల్ గా పంచుతుంది. ఇది ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్. క్లియరా అండి? Yes, madam. Yes, yes, madam. Section 2 చెబుతోంది where all or any of the assets liable to be ratably distributed under the section or paid to a person not entitled to receive the same. అంటే ఇప్పుడు కోర్ట్ ఏమో అందరికి రేటబుల్ గా పంచుతుంది అని చెప్పాం కదా, అందులో ఒక రాంగ్ఫుల్ వ్యక్తి రాంగ్ఫుల్ గా ప్రొసీడ్స్ ని క్లెయిమ్ చేసేస్తారు, నాకు కూడా వస్తుంది అని చెప్పి ఏదో ఒక ఫ్రాడ్ ప్లే చేసి ఆ ప్రొసీడ్స్ అయితే తీసేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తుందంటే రైట్ఫుల్ డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు. అయ్యా నేను ఇట్లా మోసపోయాను, నాకు రావాల్సిన అమౌంట్ వేరెవరికో ఇచ్చేసారు, అందుకని నా అమౌంట్ నాకు ఇప్పించండి అని చెప్పి అతనికి ఎగెనెస్ట్ గా సూట్ అయితే ఇతను ఫైల్ చేయొచ్చట. వేర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది అసెట్స్ లయబుల్ టు బి రేటబుల్లీ. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. In the Holy Book of Six. The Holy Book of Six is known as మహాలక్ష్మి గారు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. చలో సబ్సెక్షన్ 2 ఏం చెబుతుందంటే వేర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది అసెట్స్ లయబుల్ టు బి రేటబుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ద సెక్షన్ ఆర్ పెయిడ్ టు ఏ పర్సన్. ఆ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ లో నువ్వు ఎవరికి పే చేసారో వచ్చిన ప్రొసీడ్స్ ని ఆర్ పెయిడ్ టు ఏ పర్సన్ నాట్ ఎంటైటిల్ టు రిసీవ్ ద సేమ్. ఆ ప్రొసీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోవడానికి వారికి అర్హత లేదు, బట్ స్టిల్ వారు ఫ్రాడ్ ప్లే చేసి ఆ డబ్బు తీసేసుకున్నారు. అప్పుడు ఎనీ పర్సన్ సో ఎంటైటిల్డ్, ఎవరైతే రైట్ఫుల్ గా ఎంటైటిల్డ్ అయిన పర్సన్ యొక్క డబ్బు వేరొక వ్యక్తి రాంగ్ఫుల్ గా తీసుకున్నారో ఆ రైట్ఫుల్ గా ఎంటైటిల్డ్ అయిన పర్సన్ ఎవరైతే ఉండినారో మే సూ సచ్ పర్సన్, ఆ రాంగ్ఫుల్ గా రిసీవ్ చేసుకున్న పర్సన్ మీద సూట్ ఫైల్ చేసి అతనికి రావాల్సిన డబ్బు అతను తెచ్చుకోవచ్చు అని చెబుతున్నారు అనమాట. అండ్ దెన్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే నథింగ్ ఇన్ ది సెక్షన్ ఎఫెక్ట్స్ ద రైట్ ఆఫ్ గవర్నమెంట్. మంచిని గవర్నమెంట్ ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ రైట్ ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. అంటే ఆ డిగ్రీ హోల్డర్ ఎవరైనా గవర్నమెంట్ అయ్యున్నారు అనుకోండి, అప్పుడు రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ వర్తించదు. ఆ గవర్నమెంట్ కి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చేసిన తర్వాతనే అప్పుడు ఆ ప్రొసెస్ ఇంకెవరికైనా పంచుతుంది, రైట్? అంటే వన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్స్ గవర్నమెంట్ అయి ఉండినప్పుడు రేటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చెయ్యదు. గవర్నమెంట్ కి మొత్తం ఎంత అమౌంట్ రావాలని ఆ డిగ్రీలో ఉన్నిందో అంత అమౌంట్ గవర్నమెంట్ కి ఇచ్చేసిన తర్వాతే మిగిలిన అమౌంట్ రేటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బికాస్ గవర్నమెంట్ ఇస్ ప్రయారిటీ కదా. ఏ Yes, madam. ట్యాక్సెస్ ఇవ్వలేదు అనుకోండి, లేదంటే ఏ కాంపెన్సేషన్ గవర్నమెంట్ కి రావాల్సి ఉంది అనుకోండి, అటువంటప్పుడు ముందు గవర్నమెంట్ కి ఎంత అమౌంట్ అయితే వెళ్ళాలో ఆ ప్రొసెస్ లోనే అంత అమౌంట్ గవర్నమెంట్ కి ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్ కి వెళ్లాల్సినంత అమౌంట్ ఉంటే డిగ్రీలోను ఆ డిగ్రీటల్ అమౌంట్ అంతా గవర్నమెంట్ కి పే చేసిన తర్వాత మాత్రమే ఏమైనా ప్రొసెస్ మిగిలి ఉంటే రేటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. క్లియర్? Yes, madam. Yes, ma'am. ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దిస్ సెక్షన్? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా అండి?
Please Clear, be ma- frank clear, and madam. open. Clear, madam. Okay, now we'll go to section 74, resistance to execution. This is the ultimate section and ultimate provision with regard to execution. Execution మనం చాలా చదువుకున్నాం. ఏ కోర్టుకి ఎగ్జిక్యూషన్ వెళ్ళాలి, ఏ కోర్టుకి ఎగ్జిక్యూటింగ్ పవర్స్ ఉంటాయి, అండ్ అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏ కోర్టు ఎగ్జిక్యూషన్ స్టే చేస్తుంది, మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమిటి, ఎన్ని మోడ్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకున్నాం కదా. అండ్ ఇది అల్టిమేట్ ప్రొవిజన్ విత్ రిలేషన్ టు ఎగ్జిక్యూషన్. ఏం చెబుతోంది? రెసిస్టెన్స్ టు ఎగ్జిక్యూషన్. సరే, ఒక వ్యక్తి డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జిక్యూషన్ కి వెళ్ళారు, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకున్నారు, ఆ ప్రాపర్టీని అటాచ్ చేశారు, ఆ ప్రాపర్టీని అమ్మేసి ఆ ప్రొసీడ్స్ తీసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు అట్లా ఆ సేల్ జరుగుతున్న తరుణంలోనూ జడ్జ్మెంట్ ఎటార్ కనుక అటువంటి సేల్ జరగకుండా ప్రొసీడింగ్స్ కి అడ్డుపడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి అనేది, లేదంటే ఆ సేల్ జరిగిపోయిన తర్వాత ఎవరో ఒక పర్చేసర్ కొనుక్కుంటారు కదా, ఆ కొనుక్కునే వ్యక్తి ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నప్పుడు జడ్జ్మెంట్ ఎటారో లేకపోతే అతని తాలూకా అనుచరులు ఆ పొజిషన్ తీసుకోకుండా ఆపేస్తున్నారు అనుకోండి, రైట్? అప్పుడు ఏంటి పరిస్థితి అని, డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూషన్ కి వెళ్ళి ఏదైనా ఒక ప్రాపర్టీని పొజిషన్ తీసుకోవాలని అనుకున్నా, లేదంటే కొనుక్కున్న వ్యక్తి ఆ ప్రాపర్టీని ఆప్షన్ లో కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉండినారో ఆ ప్రాపర్టీని పొజిషన్ కి తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు జడ్జ్మెంట్ ఎటార్ కానీ అతని అనుచరులు కానీ అతని లీగల్ ఎయిడ్స్ కానీ ఎవరైనా సరే అటువంటి పొజిషన్ ని అడ్డుకుంటున్నప్పుడు ఏమిటి చేస్తుంది అనేది చెప్తుంది అనమాట. వెదర్ కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ the holder of a decree is none but decree holder, where the court is satisfied that the decree holder for the possession of immovable property, decree holder ఒక immovable property కి పొజిషన్ కి సూట్ ఫైల్ చేసుకున్నారు అనుకోండి, అతని ప్రాపర్టీని ఎవరో అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసేసారు, అతను సూట్ ఫర్ పొజిషన్ వేసుకున్నారు, సూట్ అతనికి ఫేవరబుల్ గా డిగ్రీ అయింది, అతనేమో స్టిల్ జడ్జ్మెంట్ లెటర్ ఆ ప్రాపర్టీ అతనికి అప్పగించలేదు, ఇతను ఎగ్జిక్యూషన్ కి వెళ్ళారు, కోర్టును అడుగుతున్నారు, అయ్యా ఆ జడ్జ్మెంట్ లెటర్ ఇంకా నా ప్రాపర్టీ నాకు ఇవ్వలేదు, మీరే ఇప్పించండి జప్తు చేసని చెప్పి అడుగుతున్నప్పుడు కోర్టు ఆర్డర్ వేస్తుంది ఎగ్జిక్యూషన్, అదో మీ ప్రాపర్టీ మీదే మీరు తీసుకోండి అని చెప్పింది అనుకోండి. డిగ్రీ హోల్డర్ ఆ ప్రాపర్టీ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అవుతూ ఉండినప్పుడు జడ్జ్మెంట్ లెటర్ అడ్డుకుంటున్నారు అనుకో, ఇది ఒక సెనారియో. లేదు, ఒక ప్రాపర్టీని వేలం వేసేసారు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో, అదొక వ్యక్తి కొనుక్కున్నారు, థర్డ్ పార్టీ కొనుక్కున్నారు, కొనుక్కున్న తర్వాత వారు ఆ ప్రాపర్టీని తీసుకుంటారు కదా తన స్వాధీనంలోకి, తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు డిగ్రీ హోల్డర్ అడ్డుపడుతున్నారు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది? వేర్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ ద హోల్డర్ of a decree, none other than the decree holder, for the possession of immovable property, or a decree holder gani ledante that the purchaser of immovable property sold in execution of a decree, oka decree execution lano oka purchaser kanke edaitha property konukunnaro aa property has been resisted or obstructed, varni addukuntunnaru anamata, aa decree holder ni gani ee purchaser gani అడ్డుకుంటున్నారు. ఎవరు? obstructed in obtaining the possession, ఆ ప్రాపర్టీని పొసెస్ చేయడానికి, పొజిషన్ లోకి తీసుకోవడానికి అడ్డుకుంటున్నారు. ఎవరు? జడ్జ్మెంట్ ఎటార్ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఆన్ హిస్ బిహాఫ్, జడ్జ్మెంట్ ఎటార్ కానీ అతని తరపున ఏ పర్సన్ అయినా కానీ అడ్డుకుంటున్నారు ఆ ప్రాపర్టీని పొజిషన్ లోకి వాళ్ళు తీసుకోవడానికి, రైట్? అండ్ దట్ such resistance or obstruction was without any just cause, అండ్ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రాపర్ రీజన్, లీగల్ రీజన్ ఏది కోర్టుకి కనిపించలేదు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే, ద కోర్ట్ మే ద ఇన్స్టాన్స్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్, ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ద అప్లికేషన్, ద కోర్ట్ మే అట్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ ఆర్ ద పర్చేసర్ order the judgment debtor or such other person to be detained in civil prison for a term which may extend to 30 days. అట్లా అడ్డుకుంటున్న జడ్జ్మెంట్ డెటర్ కానీ ఇంకొక పర్సన్ కానీ తీసుకొని వెళ్ళి 30 రోజుల లోపు కానీ 30 రోజుల పాటుగా 30 రోజుల లోపు ఎంత టైంకైనా కానీ, లేదంటే 30 days కి కానీ సివిల్ ప్రిజన్ లో డీటైన్ చేయమని ఆ కోర్టు ఆర్డర్ చేస్తుంది, అంతే. టు బి డీటైన్ ఇన్ సివిల్ ప్రిజన్ ఫర్ ఏ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 30 days, విచ్ మే ఎక్స్టెండ్, మైండ్ యూ, ఇట్స్ నాట్ కంప్లీట్లీ 30 days. 30 days లోపు ఎన్ని రోజులైనా డిటెన్షన్ ఇవ్వచ్చు, లేదంటే 30 days కైనా ఇవ్వచ్చు అనమాట. మే ఎక్స్టెండ్ టు 30 days and may further direct the decree holder or the purchaser be put in the possession of the property. అతన్ని సివిల్ ప్రిజన్ కి పంపిస్తూ, ఎవరిని? జడ్జ్మెంట్ ఎటార్ని కానీ అలా ఆపుతున్న అతని అనుచరులు కానీ సివిల్ ప్రిజన్ లో డీటైన్ చేయమని ఆర్డర్ ఇస్తూ, ఇంకా ఫర్దర్ ఆర్డర్ ఏమిస్తుందంటే మర్యాదగా ఆ పొజిషన్ ఆ పర్టికులర్ వ్యక్తికి ఇచ్చేసేయండి అని చెప్పి ఆర్డర్ చేస్తుంది. ఇంతనే 74. Is this clear? Yes, madam. Clear, ma'am. Clear. Clear. Madam. We are done with the part 2 అండి. ఎగ్జిక్యూషన్ అంతా Madam. ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ అన్ని చదువుకున్నాం.
దీనికి సంబంధించి ఇప్పుడు ఏమేమైతే చదువుకున్నామో అది ప్రొసీజర్ లో ఎట్లా పెట్టాలి అంటే ఆర్డర్ 21 లోను 106 రూల్స్ లో చెప్తారు మొత్తం ఆ ప్రొసీజర్ అంతా. రైట్ సార్, చెప్పండి ఎవరేదో అడుగుతున్నారు. మేడం ఇది 30 డేస్ ప్రిజనర్ పట్టిన తర్వాత ఆ 30 డేస్ ప్రిజనర్ కి అమౌంట్ కూడా మనమే పే చేసుకోవాలండి అక్కడ? ఆబ్వియస్లీ అండి, సివిల్ ప్రిజన్ ఎప్పుడు పెట్టినా సరే ఆ డబ్బు మనం కట్టాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. రవిచంద్ర గారు, మేడం జడ్జిమెంట్ డెటార్కి అగెనెస్ట్ గా డిగ్రీ హోల్డర్స్ కొంతమంది అంటే 2 కన్నా 3 ఉన్నప్పుడు వాళ్ళందరూ Okay. ఎగ్జిక్యూషన్ వేసుకున్నారు. వాళ్ళ ప్రొపోర్షనేట్ గా వాళ్ళ షేర్స్ వాళ్ళకి వచ్చింది. ఒకవేళ సేమ్ ఎగెనెస్ట్ జడ్జిమెంట్ ఎవరైతే జడ్జిమెంట్ డెటార్ ఉన్నారో అతనికి ఎగెనెస్ట్ గా ఇంకొక సూట్ ప్రొసీడింగ్స్ లోనే ఉంది, ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్, స్టిల్ ఇట్ Okay. ప్రొసీడింగ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అటాచ్ చేశారు, అంటే ఇంకా డిసిషన్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా మేడం? అదే చెప్తున్నారండి, వాళ్ళు కూడా కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము అంటే వాళ్ళకి ఇంకా డిగ్రీ పాస్ అవ్వలేదు అంటున్నారు, పాస్ అంతే కదా? అవ్వలేదు మేడం. ఎస్ మేడం, ఇంకా డిగ్రీ పాస్ కాలా. ఓకే, అప్పుడు ఎట్లా? ఇక్కడ సేల్ అయిపోయింది కదా, ఇక్కడ ఆబ్వియస్లీ ఆ. సేల్ అవ్వక ముందు మాత్రమే కదా అతనికి ఇది ఉంటుంది. లేదంటే ఆ సేల్ ఆపండి నా డిగ్రీ అయిందాక అని చెప్పిన స్ట్రైక్ వెళ్ళొచ్చేమో. రైట్ మేడం, ఆ పాయింట్ ఉంది అంటే ఓకే. ఓకే, థ్యాంక్ యూ అది మేడం. మనం మోస్ట్ వెల్కమ్. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ విల్ గో టు ద అదర్ పార్ట్ అండి. ఎస్ ప్లీజ్ మేడం. ఓకే, రవిచంద్ర గారు మీరు అడిగింది ఆర్డర్ 21 లో వస్తుంది, అక్కడ చూద్దాం అది చదువుకుంటున్నప్పుడు ఆ ప్రావిజన్స్ చదువుకుంటున్నప్పుడు. ఓకే రైట్. ప్లీజ్ మేడం. సో ఇప్పుడు పార్ట్ 3 లోకి వెళ్తామండి. పార్ట్ 3 ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ కోసం చెప్తుంది అన్నమాట. ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ అంటే ఒక సూట్ నడిపిస్తున్నప్పుడు స్టేజెస్ ఉంటాయి కదా, ఆ స్టేజెస్ లోను ఏదైనా అడిషనల్ ప్రొసీడింగ్ కి అవసరం పడొచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా పడుతుంది ఈ ప్రొసీడింగ్స్ అని చెప్పి ఏం రూల్ లేదు. ఇవి ఇటువంటి ప్రొసీడింగ్స్ ని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే పడొచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఇటువంటి ప్రొసీడింగ్స్ యొక్క అవసరం అయితే పడొచ్చు అని చెప్తున్నప్పుడు దీన్ని ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ అంటే త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ద సూట్ ఇటువంటివి కూడా జరుగుతాయి, వాటిని ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి పిలుస్తారు. అవి ఏమి ఉండదు, ఓన్లీ కమిషనర్స్ కి సంబంధించి మాత్రమే. అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్స్ అండ్ కమిషనర్స్ డ్యూటీస్ అవి ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ప్రతి దాంట్లో కమిషనర్ ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంటుందా అండి? మనీ డిక్రీస్ ఉన్నాయి, ప్రినోట్ సూట్ ఉంది, అందులో ఏమైనా జడ్జ్మెంట్ కమిషనర్ ని అపాయింట్ చేయాల్సిన అవసరం రావాల్సి ఉంటుందా మ్యాండేట్ గా? నో మ్యామ్. ఈ ప్రొసీడింగ్స్ అవసరం పడొచ్చు, పడకపోవచ్చు. పడాల్సి వచ్చినప్పుడు ఆ ప్రొవిజన్స్ అన్ని అవసరమైనప్పుడు మనకి తెలియాలి కాబట్టి అవి మనం చదువుకుంటాం. వీటినైతే యూజ్ చేసుకునే రైట్ అయితే ఆ కన్సర్న్ పార్టీకి ఉంటుంది అనమాట. సో విల్ రీడ్ వాట్ సెక్షన్ 75 సేస్. 75 to 78 వరకు ఈ కమిషన్స్ కి సంబంధించిన సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ ఉంటాయండి. దీనికి సంబంధించిన ప్రొసీజర్ అంతా ఆర్డర్ 26 లో రాసి ఉంటుంది రూల్స్ లోను. బట్ మనం ఇక్కడ ఫర్ టైమ్ బీయింగ్ ఓన్లీ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ చదువుకుందాం. సెక్షన్ 75 ఏం చెబుతుందంటే సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని ఎక్కడ వచ్చినా ఏం తీసుకోవాలి? రూల్ తీసుకోవాలి. దానికి కనెక్టెడ్ రూల్స్ ఏమైతే ఉంటున్నాయో ఆ రూల్స్ ఏమైతే చెప్పినాయో వాటికి అనుగుణంగా అని సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ది కోర్ట్ మే ఇష్యూ కమిషన్. కోర్ట్ అయితే కమిషన్ ఇష్యూ చేయొచ్చు. ఎందుకు ఇష్యూ చేస్తుంది అంటే ఈ పర్పసెస్ చెప్తారు. కమిషన్ ఇష్యూ చేయడానికి ఎన్ని పర్పసెస్ ఉంటాయని. ఒకటి, టు ఎగ్జామిన్ ఎనీ పర్సన్, ఏదైనా వ్యక్తిని ఎగ్జామిన్ చేయడానికి. ఎగ్జామిన్ ఇస్ నథింగ్ బట్ విట్నెస్, అతని యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేయడం అనమాట. అందరూ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు వారి ఎవిడెన్స్ తీసుకోవడానికి వారి కోర్టుకి వచ్చేంత ఫీజిబుల్ గా వారి కండిషన్స్ లేవు కనుక కమిషనర్ ని కోర్ట్ అపాయింట్ చేస్తుంది ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద కన్సర్న్ పార్టీ. అండ్ ఈ పర్సన్ వెళ్ళి వారు ఇచ్చే ఎవిడెన్స్ ఏమైతే ఉందో అది రికార్డ్ చేసి తీసుకొస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ అపాయింటింగ్ కమిషనర్. రెండోది, టు మేక్ ఏ లోకల్ ఇన్వెస్టిగేషన్. ఏదైనా లోకల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా కమిషనర్ అపాయింట్ చేయొచ్చు. లోకల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పార్టిషన్ కి ఫైల్ చేశారు లేదా ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేశారు. నా ప్రాపర్టీలోకి ఒక 20 అడుగులో ఎంతో చొరబడిపోతున్నారు అవతల పర్సన్ అని చెప్పి ఇంజంక్షన్ ఫైల్ చేశారు అనుకోండి. ఇప్పుడు అది నిజంగా అట్లా జరిగిందా లేదా, ఆ ప్రాపర్టీ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ కి
సో కాల్డ్ ట్రెస్ పాస్ అయితే జరిగింది అవన్నీ చూడమని చెప్పి కమిషనర్ ని కోర్ట్ అయితే అపాయింట్ చేయొచ్చు. దిస్ ఇస్ టు మేక్ లోకల్ ఇన్వెస్టిగేషన్, రైట్? టు ఎగ్జామిన్ ఆర్ అడ్జస్ట్ అకౌంట్స్. ఏదైనా ఫర్మ్ కి సంబంధించో, ఏదైనా బిజినెస్ కి సంబంధించో ఏదైనా సూట్ నడుస్తూ ఉండినప్పుడు ఆ అకౌంట్స్ తాలూకా లావాదేవీలు ఏమైనా చూడాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా కమిషనర్ ని అపాయింట్ చేస్తుంది. బికాస్ కోర్టే స్వయాన వెళ్ళి ఇలాంటి పనులన్నీ చేయలేదు కాబట్టి, కోర్ట్ ఇన్ ద సెన్స్ కన్సర్న్ జడ్జ్ వాళ్ళే వెళ్ళి స్వయాన ఇలాంటి పనులన్నీ చేయలేరు కాబట్టి అక్కడ కోర్టులో ప్రొసీడింగ్స్ నిలిచిపోతాయి కాబట్టి వారి బదులు ఇంకెవరైనా ఆఫీసర్ని అపాయింట్ చేసి వారిని ఈ పనులు చేయమని చెబుతుంది అనమాట. అండ్ దట్ పర్సన్ విల్ బి కాల్డ్ as a కమిషనర్. అండ్ కమిషనర్ దేని నిమిత్తం అపాయింట్ చేస్తారనే దానికి ఇవన్నీ చదువుకుంటున్నాం. టు ఎగ్జామిన్ ఆర్ అడ్జస్ట్ అకౌంట్స్ ఇస్ ద థర్డ్ థింగ్ అనమాట. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ టు మేక్ పార్టిషన్. ఆబ్వియస్లీ పార్టిషన్ చేయడానికి కూడా కమిషనర్ ని అపాయింట్ చేస్తాం. కోర్టే వెళ్ళి జడ్జ్ గారే వెళ్ళి ఆ మీట్స్ అండ్ బౌండ్స్ అవన్నీ లెక్కలు వేసి వారేమి పార్టిషన్ చేయరు అనమాట. వారు ఒక కమిషనర్ అపాయింట్ చేస్తారు. కమిషనర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సర్వేయర్ అండ్ ఆల్ అవన్నీ యునో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ విల్ నాట్ గో ఇన్ టు దట్. బట్ ప్రస్తుతానికి అయితే ఆ పార్టిషన్ చేయడానికి కూడా కమిషనర్ ని అపాయింట్ చేయవచ్చు. అండ్ దెన్ టు హోల్డ్ అ సైంటిఫిక్, టెక్నికల్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు కూడా కమిషనర్ ని అపాయింట్ చేయొచ్చు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కానీ, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ సో ఇప్పుడు మైనింగ్ ఏదో జరుగుతుంది. ఆ మైనింగ్ మూలంగా అక్కడ విసినిటీలో ఉండిన ఇళ్ళన్నీ పాడైపోతున్నాయో లేకపోతే బీట్లు వచ్చేసాయో అవేవో చెప్పారనుకోండి, అవన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా కమిషనర్ ని అపాయింట్ చేస్తారు. అంటే ఒరిజినల్ గా సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ వేరేగా ఉంటారు, బట్ హీల్ బి అకంపెనీడ్ బై అ కమిషనర్ ఆల్సో, రైట్? అటువంటి పనులు చేయడానికి కూడా కమిషనర్ ని అపాయింట్ చేస్తారు. లేదా ఫ్యాక్టరీలో ఏదైనా గ్యాస్ అది ఏమైనా లీక్ అయింది అనుకోండి, దానికి ఎంత డ్యామేజ్ జరిగింది అవన్నీ అసెస్ చేయడానికి కూడా కమిషనర్ ని అపాయింట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటివన్నీ టు హోల్డ్ సైంటిఫిక్, టెక్నికల్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడానికి కూడా కోర్టు కమిషనర్ ని అపాయింట్ చేయవచ్చు. అండ్ దెన్ ఫైనల్ టు కండక్ట్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డికే అండ్ విచ్ ఇస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది కోర్ట్ పెండింగ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది సూట్. ఏదైనా ఒక సూట్ పెండింగ్ లో ఉండినప్పుడు అండ్ అది అటాచ్మెంట్ కి కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటది కదా, మేడ్ బి మూవబుల్ అండ్ అది ఆ కోర్ట్ అట్లాంటి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా అటాచ్మెంట్ లోకి తీసుకున్నప్పుడు అవి పెరిషబుల్ గూడ్స్ అంటే త్వరగా పాడైపోయే నేచర్ ఉండిన గూడ్స్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనుకోండి లేదా టొమాటోస్ అనుకోండి, ఇటువంటివి ఏవైనా త్వరగా పాడైపోతాయి కదా. సో వాటిని ఇమ్మీడియట్ గా డిస్పోజ్ ఆఫ్ చేసి అమ్మి ఆ ప్రొసీడ్స్ అన్నింటిని కోర్టులో డిపాజిట్ చేయమని కూడా అడగడానికి కమిషనర్ ని అపాయింట్ చేస్తుంది అనమాట. టు కండక్ట్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డికే. ఆటోమేటిక్ గా అవి న్యాచురల్ గా అవే పాడైపోతాయి అనమాట. అండ్ అవి స్పీడీ డికేకి సకంబ్ అయ్యే ప్రోడక్ట్స్ అనుకోండి, అటువంటివి అమ్మేసి అవన్నీ ప్రొసీడ్స్ కోర్టులో నువ్వు డిపాజిట్ చేయమని చెప్పి అడగడానికి కూడా కమిషనర్ అపాయింట్ చేస్తుంది. అండ్ దెన్ టు పర్ఫార్మ్ ఎనీ మినిస్టీరియల్ యాక్ట్ అంటే క్లరికల్ యాక్ట్స్. కోర్ట్ చేయాల్సిన క్లరికల్ యాక్ట్స్ ఏమైనా ఉంటుంటే అవి కూడా నిర్వహించడానికి కమిషనర్ ని అపాయింట్ చేస్తుంది, రైట్? ఇన్ని రీజన్స్ కి కోర్టు కమిషనర్ ని అపాయింట్ చేయొచ్చు. పార్టీస్ కి ఏ అవసరానికి కమిషనర్ అవసరం అని అనుకుంటే ఇందులో ఏ అవసరానికైనా సరే కమిషనర్ అపాయింట్ చేయమని కోర్టు అడగొచ్చు. అండ్ కోర్ట్ ఇఫ్ ఇట్ థింక్స్ ఇట్స్ ఫేజబుల్ అపాయింట్ చేస్తుంది, రైట్? అండ్ దెన్ సెక్షన్ 76 చెబుతోంది కమిషనర్ టు అనదర్ కోర్ట్. ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి కమిషనర్ ని పంపించాల్సి వచ్చినప్పుడు ఏమిటి పద్ధతి అక్కడ అని. A commission for the examination of any person may be issued to any court not being high court situated in another state other than the state in which the court of issue is situated and having jurisdiction in the place in which the person to be examined resides. For example, ఒక పర్టికులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో కాకుండా వేరొక స్టేట్ లోను ఆ ఏ పర్సన్ అయితే ఎగ్జామిన్ చేయాలో, ఏ పర్సన్ యొక్క ఎవిడెన్స్ తీసుకోవాలో ఆ వ్యక్తి వేరొక రాష్ట్రంలో వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తూ ఉన్నారు, రైట్? ఈ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో లేరు. అప్పుడు అటువంటి వ్యక్తిని ఎగ్జామిన్ చేయాలంటే ఎలా అంటే, మరి ఆబ్వియస్లీ ఆ వ్యక్తి కోర్టుకు వచ్చే పరిస్థితుల్లో లేరు, వారు వేరొక స్టేట్ లో ఉంటున్నారు, వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉంటున్నారు. సో ఎగ్జామిన్ చేయడానికి కమిషనర్ అపాయింట్ చేయాలంటే ఎట్లా చేస్తుందంటే, ఈ కోర్టు డైరెక్ట్ గా ఆ వ్యక్తికి ఏమీ ఆర్డర్ చేయదు. ఆ పర్టికులర్ స్టేట్ లోకి వెళ్ళిపోయి మీరు ఎగ్జామిన్ చేసి వచ్చేయండి అని చెప్పి ఎవరిని ఆథరైజ్ చేయడానికి లేదు. ఆ వ్యక్తి ఆ పర్టికులర్ విట్నెస్ వ్యక్తి ఎవరినైతే ఎగ్జామిన్ చేయాలో ఆ వ్యక్తి ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారో వేరొక స్టేట్ లోనో ఆ స్టేట్ లోను
ఆ కోర్టుకి అయితే ఈ కమిషన్ ని ఇష్యూ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ కోర్టు స్వయాన అదే కోర్టులో తనే కనుక స్వయాన కమిషన్ ఇష్యూ చేస్తే ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ కమిషన్ ని ఆ పర్టికులర్ కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. అంటే తను వేరొక కమిషనర్ అపాయింట్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ ఎగ్జామిన్ చేసి ఆ రికార్డింగ్స్ అంతా ఈ కోర్టుకి పంపించేస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ a commission to another court is executed. A commission for the examination of any person may be issued to any court, not being high court, but any court లోను high court ఉండకూడదు, బికాస్ ఇది సబార్డినేట్ కోర్ట్, అది హై కోర్ట్ ని ఆర్డర్ చేయడానికి ఉండదు కాబట్టి హైకోర్టుకి అయితే పంపించడానికి ఉండదు. హైకోర్టు కాక ఇతరత్ర వేరొక స్టేట్స్ లో ఉన్న ఏ కోర్టుకైనా ఈ కోర్టు పంపించవచ్చు. A commission for the examination of any person may be issued to any court not being the high court situated in a state other than the state in which the court of issue is situated. కోర్ట్ ఆఫ్ ఇష్యూ అంటే ఏ కోర్ట్ అయితే ఇష్యూ చేస్తుందో అది ఆ స్టేట్ లో కాకుండా ఈ వ్యక్తి వేరొక స్టేట్ లో నివసిస్తూ ఉండినప్పుడు. ఓకే, సిచ్యుయేటెడ్ అండ్ ఈస్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద ప్లేస్ ఇన్ విచ్ ద పర్సన్ టు బి ఎగ్జామిన్డ్ రిసైడ్స్. ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు, ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో అయితే నివసిస్తున్నారో ఆ కోర్టుకి అయితే ఈ కోర్టు కమిషన్ ని ఇష్యూ చేస్తుంది అని చెప్తోంది. సబ్సెక్షన్ 2 says every court receiving a commission for the examination of any person under subsection 1 shall examine him and cause him to be examined pursuant thereto, and the commission, when it has been duly executed, shall be returned together with the evidence taken under it to the court from which it was issued. ఇక్కడ దాకా ఆపుతాను. ఏం చెప్తుంది, నేను ఇందాక చెప్పేసాను ఆల్రెడీ. ఏ కోర్ట్ అయితే ఆ కమిషన్ రిసీవ్ చేసుకుందో, ఈ కోర్ట్ నుంచి ఇంకొక స్టేట్ లో ఉండిన కోర్టుకి కమిషన్ పంపించింది కదా, ఏ కోర్ట్ అయితే కమిషన్ రిసీవ్ చేసుకుందో ఆ కమిషన్ దాని తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్టేట్ లోనో పర్టికులర్ హైకోర్టు లేకపోతే ఆ పర్టికులర్ కోర్ట్ ఫాలో అవుతున్న రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ ఆ కమిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఎగ్జిక్యూట్ చేసిన తాలూకా రిపోర్ట్ ఏమైతే ఉన్నిందో ఏ కోర్ట్ అయితే కమిషన్ ఇష్యూ చేసిందో తనకి తిరిగి పంపించేస్తుంది అని చెబుతుంది అనమాట. రైట్, where it has been duly executed shall be returned, ఓకే, టుగెదర్ విత్ ద ఎవిడెన్స్. ఏ ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేయడానికి కమిషన్ ఇష్యూ చేశారో ఆ ఏ ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసిందో దాన్ని ఒక రిపోర్ట్ తోను తిరిగి ఆ కోర్టుకి పంపించేసింది. టేకెన్ అండర్ ద కోర్ట్ ఫ్రమ్ విచ్ ఇట్ వాస్ ఇష్యూడ్ అన్లెస్ ద ఆర్డర్ ఫర్ ఇష్యూయింగ్ ద కమిషనర్ has otherwise directed, in which case the commissioner shall be returned in terms of such order. అంటే జనరల్ గా ఓన్లీ కమిషన్ ఇష్యూ చేసింది అనుకోండి, తన ఏమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఫాలో అవుతూ ఆ కమిషన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ రిపోర్ట్ అయితే ఆ కోర్టుకి పంపించేస్తుంది. లేదు ఆ కమిషన్ లో ఏదైనా పర్టికులర్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అనుకోండి, ఈ పని చేయండి ఇలానే చేయండి అని చెప్పి ఏదైనా ఇష్యూ చేసిన కోర్టు అడిగింది అనుకోండి, దాని ప్రకారం మాత్రమే అది ఇష్యూ చేసి అండ్ అట్లనే మాత్రమే ఇట్లానే రిటర్న్ చేయాలి. ఆ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిపోర్ట్ ఈ ఫామ్ లో రిటర్న్ చేయాలి అని చెప్పి ఏమైనా ఆర్డర్ ఉంటే అట్లనే రిటర్న్ చేస్తుంది అనమాట. అది this is about commission to another court. Is this clear? Yes, madam. Chalo, we'll go into letter of request. In issuing in lieu of issuing a commission, the court may issue a letter of request to examine a witness residing at any place not within India. So అంటే ఇప్పుడు వేరొక స్టేట్ కి పంపించాలంటే కమిషన్ ఇష్యూ చేసింది కోర్ట్, కానీ ఆ వ్యక్తి ఏ వ్యక్తి యొక్క విట్నెస్ ఏ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ అయితే కావాలో ఆ వ్యక్తి ఇండియా బయట ఫారిన్ టెరిటరీలో నివసిస్తూ ఉన్నారు, వేరొక కోర్ట్ పరిధిలో కదా, ఫారిన్ కోర్ట్స్ పరిధిలో. ఇప్పుడు ఆ కోర్టుకి ఈ కోర్టు కమిషన్ వేసి ఆర్డర్ చేయలేదు, ఎగ్జామిన్ చేసిన తాలూకా ఎవిడెన్స్ ఏమైతే ఉందో నాకు పంపించని ఆర్డర్ చేయలేదు. అందుకని ఈ పదాలు వాడతారనమాట, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అని. మర్యాదగా అడగాలి కదా వేరొక కంట్రీలో కోర్టుని అడుగుతున్నప్పుడు, అందుకని లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఆ కోర్టుని మర్యాద పూర్వకంగా అడుగుతుంది అనమాట, మాకు కావాల్సిన వ్యక్తి మీ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారు, మీరు ఆ వ్యక్తిని ఎగ్జామిన్ చేసి అతని ఎవిడెన్స్ తీసుకొని నా కోర్టుకి పంపించగలరు అని చెప్పి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వినయపూర్వకంగా అడుగుతుంది అనమాట. అదే in lieu of అంటే in interest of issuing a commission, the court may issue a letter of request ఇష్యూ చేస్తే కానీ కమిషన్ ఇష్యూ చేయదు. ఓకే, the court may issue a letter of request to examine a witness. ఒక విట్నెస్ ని ఎగ్జామిన్ చేయడానికి ఏం ఇష్యూ చేస్తుంది, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేసింది, పైన కమిషన్ ఇష్యూ చేసింది. రిసైడింగ్ ఎట్ ఎనీ ప్లేస్ నాట్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలో నివసించిన వ్యక్తిని ఎగ్జామిన్ చేయడానికి వేరొక ఏరియాకి ఇండియా బయట ఉన్న టెరిటరీస్ లోను
వేరొక కోర్టుకి పంపించాల్సి వచ్చినప్పుడు లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేస్తుంది కానీ కమిషన్ ని ఇష్యూ చేయదు, బికాస్ కమిషన్ ఇస్ అన్ ఆర్డర్ అండ్ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆబ్వియస్లీ ఇస్ రిక్వెస్ట్, రైట్? ఇంతనే తేడా. అండ్ దెన్ 78 చెబుతుంది కమిషన్ ఇష్యూడ్ బై ఫారిన్ కోర్ట్స్. ఇప్పుడు దాకా ఇండియన్ కోర్ట్స్ ఎట్లా కమిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, ఏ ఏ పర్పసెస్ కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు అదే మన కంట్రీలోను వేరొక కంట్రీకి విట్నెస్ కావాల్సిన పర్సన్ మన ఇండియాలో నివసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కోర్ట్స్ లోనే ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, కానీ అక్కడ విట్నెస్ ఇవ్వాల్సిన వ్యక్తి ఇండియాలో నివసిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ అమెరికన్ కోర్ట్ కూడా ఇండియన్ కోర్ట్ ని అడగొచ్చు అనమాట, మీ పరిధిలో నివసిస్తున్న వ్యక్తి యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేసి నాకు పంపించండి అని అమెరికన్ కోర్ట్ కూడా అడగచ్చు అనమాట. అదే చెప్తుంది ఇక్కడ, కమిషన్స్ ఇష్యూడ్ బై ఫారిన్ కోర్ట్స్. మరి అవట్లా ఎగ్జిక్యూట్ చేస్తామంటే సేమ్ ప్రాసెస్ ఇండియాలోను ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఆ వ్యక్తి నివసిస్తున్నారో, ఏ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ కావాలో, ఏ విట్నెస్ అయితే నివసిస్తున్నారో ఆ కోర్టుకి ఆ పర్టికులర్ ఫారిన్ కోర్టు కమిషన్ ని ఇష్యూ చేస్తుంది అనమాట. అది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అది కూడాను పంపిస్తుంది. అప్పుడు ఇక్కడ కోర్ట్స్ తన కోర్టే స్వయాన కమిషన్ ఇష్యూ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో అట్లనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, the provisions as to the execution and return of commissions for the examination of witnesses shall apply to commission issued by or at the instance of ఒకటి ఏమేం కోర్ట్స్ అని, ఫారిన్ కోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఏ కోర్ట్స్ అని. కోర్ట్స్ సిట్యుయేటెడ్ ఇన్ ఫారిన్ కోర్ట్స్ అంటే ఏ కోర్ట్స్ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కోర్ట్స్ సిట్యుయేట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ద ప్రొవిజన్స్ డు నాట్ ఎక్స్టెండ్. సిపిసి వర్తించని కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇండియాలోనే అవి కూడా మనకి ఫారిన్ కోర్ట్స్ కిందనే లెక్క. సో అవి ఇష్యూ చేసిన కమిషన్స్ కూడా సేమ్ ఇందాక చెప్పిన పద్ధతి ద్వారానే ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్స్ కొన్ని కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయని చెప్పాం కదా, అవి అట్లా ఇండియా బయట ఎస్టాబ్లిష్ చేసిన కోర్ట్స్ ఏమైతే ఉండినాయో మన ఇండియన్ గవర్నమెంట్ వాటిని కూడా మనం ఫారిన్ కోర్ట్స్ కిందనే డీమ్ చేస్తాం, భావిస్తాం. అండ్ కోర్ట్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ కంట్రీ అవుట్ సైడ్, ఆబ్వియస్లీ ఇంకా ఫారిన్ టెరిటరీస్ లో ఉండిన కోర్ట్స్ అన్ని కూడా మనకి ఫారిన్ కోర్ట్స్ అయిపోతాయి. సో ఈ ఫారిన్ కోర్ట్స్ నిర్వచనంలోకి ఈ 3 కోర్ట్స్ వస్తాయి, రైట్? ఒకటి సిపిసి ఫాలో అవ్వని కోర్ట్స్, ఇండియాలోనే సిట్యుయేట్ అయి ఉంటాయి ఆ కోర్ట్స్, కానీ సిపిసి ఫాలో అవ్వవు. అటువంటి కోర్ట్స్ మనకి ఫారిన్ కోర్ట్స్ కిందనే లెక్క. లేదంటే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే ఉందో అది బయట ఇండియా బయట ఏదైనా కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేసి అవే నడిపిస్తుంటే అవి కూడా మనకి ఫారిన్ కోర్ట్స్ కిందనే లెక్క. ఈ 2 కాకపోతే ఆబ్వియస్లీ ఫారిన్ టెరిటరీస్ లో, ఇండియన్ టెరిటరీ కానీ ఏ టెరిటరీలో ఉన్న కోర్ట్ అయినా మనకి ఫారిన్ కోర్టే అవుతుంది. సో ఫారిన్ కోర్ట్స్ లోనే కమిషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు పైన చెప్పిన ప్రొవిజన్స్ ఏమైతే ఉన్నాయో అవే వర్తిస్తాయని చెబుతోంది. క్లియరా అండి? Yes, Yes, madam. madam. Yes, ma'am. Chalo. Yes, If madam. you don't have any doubts, I'll end my session here. Otherwise, if you have any doubts, please make it as early as possible. Any doubts ఉన్నాయండి? No, madam. No, madam. Chalo, very good. Then have a good day. We'll deal with the rest of the provisions. The part 4 రేపు చదువుకుందాం. Right? Yes, Okay, madam. ma'am. Thank you, Have ma'am. a very So good day, much. everyone. Thank you so much.